అయితే ముఖ్యంగా డాక్టర్ని కాబట్టి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటంటే మనకు వచ్చే జబ్బుల్లో 90% జబ్బులు ఎక్కువగా మనకు వచ్చే జబ్బులు 90% జబ్బులు అందరు డాక్టర్లు తీర్చగలిగినవి, ప్లస్ మనమే నివారించుకోగలిగినవి. డాక్టర్ రామకృష్ణ గారు కూడా ఇక్కడ మీకు షుగర్ గురించి చెప్పేటప్పుడు అయ్యే చెప్తారు. వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడేదానికన్నా రాకుండా ముందుగానే నివారించుకుంటే ఈజీగా ఉంటుంది. ఆహారం ద్వారా విహారం ద్వారా మనం మార్పులు చేస్తే చాలా జబ్బుల్ని ఆపుకోవచ్చు. సరే, మనకంటూ వచ్చేసి కొన్ని జబ్బులు మనం వాడిని పొమ్మన్నా పోవు, మన బంధువులు వెళ్ళిపోతారేమో కానీ జబ్బులు మాత్రం పోవమ్మా. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు మన కట్టే కాలే వరకు పోవు. మరి వీటితో ఎలా బ్రతకాలి అది తెలియాలి. ఎందుకంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అన్నారు పెద్దలు. మరి ఈ రెప్పపాటు జీవితంలో ఎలా ఉండాలి? మనం హాయిగా సంతోషంగా ఉండాలి. అంతే కదా మన ఎయిమ్. అంతే, అందరూ ఎయిమ్ ఒకటే, ఆనందంగా ఉండాలి. మరి ఆనందంగా ఉండాలంటే ఈ దేవాలయమైన శరీరం మనకి సహకరించాలి. అది సహకరించాలంటే ఏం చేయాలి? రోగాల బారిన పడకోకుండా కాపాడుకోవాలి. మరి ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, రోగాలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. రోగాలు ఇందాక చెప్పాను, 100% వచ్చే రోగాలు 2 రకాలు. ఒకటి, మీరు బాగా వాడి పడేశారనుకోండి, అరిగిపోయి వస్తాయి జబ్బులు. బాగా వాడేశారు, మోకాళ్ళు అరిగిపోయింది, మోకాళ్ళ నొప్పులు, నడుము అరిగిపోయింది, రోజు ఊడ్చి చీపురు ఊడ్చే బట్టలు ఉతికి ముందుకే వంగుతారు కదా, పనే కానీ ఒకవైపే పని చేస్తున్నారు, అరిగిపోయింది, నడుము నొప్పులు వస్తాయి. ఇలా అరుగుదల వల్ల వచ్చేది, బాగా వాడటం వల్ల అరుగుదల వల్ల వచ్చేది ఒక జబ్బు. రెండవది, తిని కూర్చుని ఏ పని చేయకోకుండా కూర్చోవడం వల్ల బిగుసిపోయి వచ్చేది రెండో జబ్బు. ఈ 2 జబ్బులు. ఒకటి బాగా వాడితే అరుగుదల వల్ల వచ్చింది, రెండోది వాడకపోతే బిగుసిపోవడం వల్ల వచ్చినాయి 2 జబ్బులు. ఇప్పుడు ఈ వయసులో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టాయి బిగుసిపోయిన జబ్బులు. ఎక్కువ కష్టపడి ఉంటారు కాబట్టి చాలా సంవత్సరాల పాటు అది అరిగిపోయిన జబ్బులు కూడా యాడ్ అవుతాయి. ఈ 2 వస్తాయి. అందుకే మనం వీటి నుంచి ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే కాబట్టి ప్రతిరోజు 2000 అడుగులు నడవాలమ్మా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? 2000 అడుగులు నడవాలి. మరి 2000 అడుగులు ఎలా నడవాలి? ఎవరో ఒకరు తోడుతో నడవాలి. ఒంటరిగా అయితే నడవకూడదు. ఈ ఏజ్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఇలాంటి టైంలో మీరు ఇంట్లోనే నడవండి, బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే అక్కడక్కడే నడవండి. ఏదో ఒకటి ఫోన్ మాట్లాడతాను, ఇంకొకటి అక్కడక్కడే నడవండి. ఎలా నడిచామని కాదు, పార్కుల్లోకి వెళ్ళే తిరగక్కర్లేదు, అక్కడక్కడే తిరగచ్చు. తిరిగి అలా రోజుకు 2000 అడుగులు మాత్రం ఖచ్చితంగా నడవాలి. తర్వాత ఆహారం విషయంలో మీ అందరికీ తెలుసు, సాధ్యమైనంత వరకు సహజమైన ఆహారం తీసుకోండి, న్యాచురల్ ఫుడ్. ఫ్రూట్ని ఫ్రూట్గానే తినండి. దాన్ని అటుకొట్టి ఇటుకొట్టి గిలక్కొట్టి దాంట్లో అయ్యి కలిపేసి 4 సెంటీమీటర్ల నాలుగు కోసం దాన్ని నానా రకాల హింసలు పెట్టి లోపల పంపిస్తే అది మన రాత్రి అంతా హింస పెట్టింది. ఫ్రూట్ను ఫ్రూట్గా తీసుకోండి, సహజ సిద్ధంగా ఆహారాన్ని తీసుకోండి. ఎప్పటికప్పుడు పొద్దున్నే తీసుకోండి, రాత్రే తీసుకోండి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో వారం రోజులు మురగబెట్టారంటే అది మరో రకంగా మారింది. అలాగే ఇలాంటి ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోండి. ఆల్మోస్ట్ ఎరుపు రంగులో ఉండేవి, ఆకుపచ్చ రంగులో ఉండేవి, తెలుపు రంగులో ఉండేవి, పసుపు రంగులో ఉండేవి, ఇలా రకరకాల రంగుల్లో ఉంటాయి. అలా రంగులుగా ఉండే ఆహార పదార్థాలు మీరు తింటే మీ జీవితం కూడా రంగులమయంగా ఉంటుంది అనేది మేము డాక్టర్లు అంతా కలిసి ఒక 50-60 సంవత్సరాల కట్టి కనుక్కున్నది. అయితే అందరికీ తెలుసమ్మా, ఇప్పుడు నేను చెప్పిన అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఎవరు ఆరోగ్యంగా ఉంటారంటే దాన్ని ఆచరించిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తెలియడం ముఖ్యం కాదమ్మా, ఆచరణ ముఖ్యం. అది. సో ఈ రోజు నుంచి మీరు చక్కగా మీ సహజమైన ఆహారాన్ని పాత పద్ధతుల్లో ఎలాగైతే మన వాళ్ళు తిన్నారో పూర్వీకులు అలాగే తింటారని, శారీరక శ్రమ పూర్వీకులు ఎలాగైతే చేశారో అలాగే చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మీరు చక్కగా ఉన్నన్ని రోజులు ఆయుష్తో, ఆరోగ్యంతో, సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం చేయాల్సింది ఏదో చేసేసాం, ఇక చేయాల్సింది ఏమన్నా ఉంటే మనం వాళ్ళ బాగోగుల్ని, పిల్లల బాగోగుల్ని ఊరికే జస్ట్ ఒక స్పెక్టేటర్ లాగా చూసుకుంటూ ఉంటాం. గడియారం ముందు ఎలా చూస్తున్నామో అలా చూస్తా కూర్చోవడమే తప్ప మనం ఎక్కువ దేనికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చేయగలిగామో అంతవరకు చేసాం, చాలు. ఇక ప్రశాంతంగా ఉండి ఆ దేవుడి సన్నిధికి, మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు ఆయన సన్నిధికి చేరడమే.
చేయాల్సింది మనం చేసాం. ఆయన పంపించాల్సిన పని ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఉంచుతాడు. కాబట్టి ఎక్కువ ఆందోళన అయితే చెందొద్దు, ప్రశాంతంగా ఉండండి. సగం జబ్బులు ఈ టెన్షన్కే వస్తాయి, కంగారుకే వస్తాయి. కాబట్టి ఆహారం గురించి, విహారం గురించి శ్రద్ధ తీసుకుని ప్రశాంతంగా ఉంటే, ఎక్కువ రోజులు ఉంటే మీ పిల్లలకు కూడా ఒక భరోసా. మీరుంటే చాలు, ఏం చేయకపోయినా పర్లేదు, ఒక భరోసా, ఒక ధైర్యం ఉంటుంది. మీ ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ మీద ఉంటాయి. కాబట్టి మీ అందరూ అలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక డాక్టర్గా మీకు నేను ఇచ్చే చిన్న సలహా ఇది. మెడిసిన్ కన్నా ముఖ్యంగా ఈ సలహా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే ఆ మాట చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కలిగించిన మరి ఈస్ట్ జమ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపిస్తున్న జాస్తి ప్రసాద్ గారికి, అలాగే మీకు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉన్న మరి రామకృష్ణ గారు డాక్టర్ గారికి, ఇలా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.